తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర మొదలుకుంటే వారికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదలు పెట్టుకొని నాలాంటి మాజీ ఎమ్మెల్యేల వరకు ఎంత పరుషమైన పదజాలాన్ని ఉపయోగించినారు, ఎంత భాషా సంస్కార హీనంగా వాళ్ళు ప్రవర్తించినారు, ఎంత బూతులు మాట్లాడినారు ఒక్కసారి ప్రజలే చూడమని చెప్పి కోరుతూ ప్లే చేస్తా ఉన్నా. మానలేదు నువ్వు, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధి ఒక్కర బుద్ధి. నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముందర నింగేదానికి వెళ్ళాడు అక్కడికి. సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముందర నింగేదానికి వెళ్ళాడు అక్కడికి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నీ పుట్టుకే తప్పుడు పుట్టుక జగన్. ఇది ఏమని అర్థం ప్రజలారా? మా జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటే దీని అర్థం ఎంత దూరం పోతుంది? దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద కత్తులు కర్రలతో దాడులు చేయాలనా? కనీసం చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలనా? తీసుకోలే జగను. మరొక మాట ఏమన్నాడు ఆయన? మీ అమ్మ మొగుడిచ్చినాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చినాడా, మీ నాయనమ్మ మొగుడిచ్చినాడా? చంద్రబాబు నాయుడు అమ్మ మొగుడు రమ్మను తేల్చుకుంటా అని అమ్మటి రాంబాబు అన్నెందుకు అమ్మటి రాంబాబును సంపనీకి ప్రయత్నం చేసినారే. ఇక్కడ 3 సార్లు ముగ్గురిని అన్నాడు. మీ అమ్మ మొగుడని జగన్ను, జగన్ అమ్మమ్మ మొగుడని రెండోది, జగన్ వాళ్ళ నాయనమ్మ మొగుడా అని మూడోది. ఏమన్నాలయ్యా మరి? ఇవన్నీ మీరు మాట్లాడింది ఎప్పుడు తెలుసునా? ఈ ప్రభుత్వంలో కాదు, మా ప్రభుత్వంలో మాట్లాడినారు. కానీ మీ పైన చర్యలు లేవు. మీరు ఇట్లా తయారయ్యేదానికి కారణం, మేమిట్లా బాధించబడడానికి కారణం, మా తల్లులను మా భార్యలను ఇళ్లలోకి చొరబడి లంజా లపక అని మాట్లాడుతుంటే హీనమైనటువంటి స్థితిలో మేము భరించి బతకడానికి కారణం మిమ్మల్ని అట్లా తయారు చేసింది మా జగన్. మేము అనాల్సింది మిమ్మల్ని కాదు, మేము అనాల్సింది పోలీసులు కాదు, మా జగన్ అనుకోవాలా. మేము ఈరోజు మేము బాధపడేదానికి కారణం ఆనాడు మీ పైన చర్యలు తీసుకోకుండా ఉండడం, ఆనాడు మీ పైన మేమెవరము దాడులు చెయ్యకుండా మమ్మల్ని ఆపినాడు. చూడి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రజలకు తప్పుడు సంకేతాన్ని ఇవ్వకూడదని చెప్పి ఒక సంస్కరణ దిశగా రాజకీయాలు నడపాలని చెప్పి మమ్మల్ని ఆపినాడు. చూడి, మా జగన్ అనాల.